పడుతున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇంకో రాష్ట్రం కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం, వాళ్ళతో పోటీ పడదలుచుకున్నాం. దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాం. ఓ అబ్బా, హ్యాపీ ఆప్ 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 ఆప్. ఈ మునగాని పోటీ అంట పక్క రాష్ట్రాలతో కాదంట. ఈ మునగాని పోటీ అంట పక్క దేశపోలతోనంట. ఈ దరిద్రునికి ఒక ముచ్చట అర్థమవుతలేదు, ఈ అష్టదరిద్రునికి. ఓ రేవంత్ రెడ్డి నీచుడా, దుర్మార్గుడా, దుష్టుడా. ఈరోజు రిటైర్మెంట్ పోక వాళ్ళ ప్రాణాలను నువ్వు కడుపులో పెట్టుకునేటోడా, నీకు మాట చెప్తున్నా. నేను ఈరోజు జార్ఖండ్ రిటైర్మెంట్ కాగానే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళ కొత్త పిఆర్సీ ఇచ్చింది, కొత్త డిఏలు ఇచ్చేసినాయి వాళ్ళకు. ఓ దుర్మార్గుడా, ఈరోజు ఛత్తీస్గఢ్ కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసిన కొత్త పిఆర్సీ కూడా ఇచ్చింది. ఓ దుర్మార్గుడా, ఈరోజు చెన్నై కూడా, తమిళనాడు కూడా 55% పిఆర్సీ ఇచ్చిండ్రు. ప్లస్ రిటైర్ అయిన పైసలు నెల రోజుల వాళ్ళు కూడా క్లియర్ చేసిండ్రు. ఓ దరిద్రుడా, ఈరోజు నీ పోటీ చైనాతోని, జపాన్తోని, సింగపూర్తోని కాదు దరిద్రుడా. మన పక్క రాష్ట్రంలో ఉన్న ఈరోజు కేరళ రాష్ట్రం కూడా రిటైర్మెంట్ పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళు పిఆర్సీ కూడా ఇచ్చేసిండ్రు. ఓ దరిద్రుడా, దుర్మార్గుడా, కర్ణాటక పోయి చూసుకో, అక్కడ పిఆర్సీ ఇచ్చేసిండ్రు, వాళ్ళ జీతాలు కూడా ఇచ్చిండ్రు, ప్లస్ రిటైర్మెంట్ అయిన పైసలు కూడా వెంటనే ఇచ్చేసిండ్రు, డిఏలు మొత్తం క్లియర్ చేసేసిండ్రు. ఈరోజు ఇవన్నీ కూడా రాజా నీ పోటీ ఎవరితో, మళ్ళోసారి వినండి వీళ్ళ పోటీ, దరిద్రుని పోటీ ఎవరితోని. ఏదో కోల్పోతామని దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా తెలంగాణకి తీసుకురాబోతున్నాం. నీ పోటీ ఎవరితో గది చెప్పమంటే ఏవో చెప్తావు. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇంకో రాష్ట్రం కాదు. మరి ఎవరితోని? మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాము. ఓ అబ్బా, ఆపి ఆపు. ఈయనదంట చైనాతోనంట, జపాన్తోనంట, ఏవతోనంట. ఆడ ఏడ కూడా ఆకలి సాగు లేవు, రిటైర్మెంట్ మనరాలు లేవు ఆ దేశంలో. పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా లేవు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు రిటైర్మెంట్ పైసలు అందక చనిపోయేవారు లేనేలేరు. ఈరోజు ఆ దరిద్రం అంతా ఈరోజు ఇక్కడనే ఉంది. 33 మందిని ఈరోజు పొట్టన పెట్టుకున్నావు నువ్వు. 33 మందిని ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగుల ప్రాణాలను తీసుకున్నావు. ఈరోజు రిటైర్ కాబోయేటోళ్ళు ఎంతమంది ఎంత భయపడుతుందో తెలుసా మీకు? ఈరోజు ఎంతమంది ఏ విధంగా భయాందోళనకు గురవుతుందో తెలుసా మీకు? ఈరోజు వాళ్ళకు పిలిచి నువ్వు రెచ్చగొడతావు, ఉద్యోగ సంఘాలను పిలిచి పోయి వాళ్ళకి చెప్పు, రిటైర్డ్ ఉద్యోగాలకు చెప్పు, పక్క చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండు, ఆయన చేయబట్టి మీ పైసలు ఇస్తలేరు అని చెప్పమని చెప్తుండు. ఈ మునగాలంట ఈరోజు పైసలు తెచ్చిండంట. పైసలు తెచ్చి రిటైర్మెంట్ వల్ల పైసలు ఈరోజు ఉద్యోగుల పిఆర్సీలు 6 డిఏలు ఇయ్యనికి మొత్తం పైసలు కట్టగట్టి లెక్క పెడుతుండంట. మిషన్లలో ఈయన, బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రిటైర్డ్ అయిపోయి ఇంకా 6 నెలల్లో కొనసాగుతున్నటువంటి ఇంకో దరిద్రుడు, ఇంకో అష్టదరిద్రుడు ఫైనాన్స్ సెక్రటరీ, 4 దరిద్రులు కూర్చొని మిషన్లలో పైసలు పెట్టి లెక్క పెట్టి ఎవరి జీతాలు వాళ్లకు, ఎవరి రిటైర్మెంట్ అయిన పైసలు వాళ్లకు, ఎవరి పిఆర్సీలు వాళ్లకు, ఎవరి డిఏలు వాళ్ళకు మొత్తం కట్టలు కట్టి కవర్లలో పెట్టి పెడుతుందంట. ఇవి ఇచ్చేద్దామని అనుకుంటున్నాము, కానీ జడ్సన్ తెల్లారు లేస్తే మమ్మల్ని వాళ్ళ తరపున వాళ్ళు చచ్చిపోతుందని చెప్పి, వాళ్ళు అనారోగ్య పాలవుతుందని చెప్పి, వాళ్ళు దవాఖానలు ఉన్నారని చెప్పి పొద్దుమా మమ్మల్ని తిడుతుంది కాబట్టి పైసలు రెడీగా ఉన్నాయి మేము ఇస్తలేము అని చెప్తున్నట్టుగా ఈరోజు డైలాగులు కొడుతున్నారు. ప్రభుత్వం ఉన్న పెద్దల తరపున ఈరోజు ఉద్యోగ సంఘాల మధ్యలో ఉన్న గొట్టంగాన్లు. ఈరోజు మీరు ఇంతమంది ఇవాళకి ఇంకొక ఎస్ఐ కూడా చనిపోయిందంటే, హరిఫుద్దీన్ ఎస్ఐ, నిజామాబాద్ ఎస్ఐ గారు ఇంకొకసారి రాలిపోయిన 33 మంది మరణాలు. నిన్నటికెళ్ళి ఇవాళకి 3 మరణాలు వచ్చినాయి ఫోటోలు నా ఫోన్లకు. కొత్తగా వచ్చిన ఫోన్లు 3. ఈరోజు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి వెంటనే రిటైర్మెంట్ అయిన పైసలు ఇవ్వాలి, కొత్త పిఆర్సీతో ఇవ్వాలి, కొత్త డిఏలతో ఇవ్వాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు ప్రభుత్వం వేరే కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఇది రాజ్యాంగం చెప్పినటువంటి నగ్న సత్యం. ఇది ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు నిలబడతారో, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు కుర్చీలలో కూర్చున్నారో,
ఏ రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి సదుపాయాలను మీరు వినియోగించుకుంటున్నారో అవి కాకుండా అత్యాశపడి ఈరోజు లంచాల రూపకంగా మీరు లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా దిగమింగుతూ ఉన్నారో ఈరోజు అదే రాజ్యాంగబద్ధంగా మీరు వీళ్ళను 40 ఏళ్ళు వాడుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగం ఖచ్చితంగా కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద చూపించింది. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన జాతి మీడియా మాట్లాడేది, జాతీయ మీడియా మాట్లాడేది. ఈ తెలంగాణ 2 రకాల మీడియా ఉన్నాయి, జాతీయ మీడియా, జాతి మీడియా. జాతి మీడియా అంటే కేవలం చంద్రబాబు పాటలే వాడుతుంది, రేవంత్ రెడ్డి పాటలే వాడుతుంది. ఈరోజు హరిఫుద్దీన్ లాంటి ఎస్ఐ లాంటి వారు, బాలకృష్ణ లాంటి సిఐ గారు, చచ్చిపోయినటువంటి మనోహర్ రావు సారు, ఎంపీడీఓ గారు, ఈ విధంగా అనేక మంది చనిపోయిన వాటి ముందు స్టోరీలు ఉండే ఏముండే, ఎక్కడ డిబేట్లు కూడా నడిపాయి. ఈ ఛానల్ మొత్తం బైకాట్ చేయాలి, ఈ పేపర్లు బైకాట్ చేయాలి. ఈరోజు తెలంగాణలో మరణ మృదంగం అనేది మోగుతూ ఉన్నది. ఈరోజు మరణాలు పెరుగుతూ ఉన్నాయి. ఏ మరణం ఈరోజు విష జ్వరాల మరణాలు కాదు, వైరల్ జ్వరాల మరణాలు కాదు, రైతు మరణాలు కాదు, పత్తి రైతుల మరణాలు కాదు. మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు తెగులు పుట్టింది. అది ఈ ప్రభుత్వం యొక్క తెగులు. ఈరోజు ఈ తెగులు, ఆ వైరస్ ఎవరంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు, బట్టి విక్రమ్ అనేటోడు ఈరోజు ప్రభుత్వం వైరస్ పట్టింది వాళ్ళకు. ఆ బాధతోని, ఆ వేదనతోని ఇండ్ల ముండొచ్చి డోళ్ళు కొట్టి ఇండ్లకు తాళం వేసి ఆ ఇండ్లు కబ్జాలు చేస్తున్నారు బ్యాంకులు. ఈఎంఐలు కట్టకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలేమో తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు వాళ్ళతో కథల పడతారు. అరే హైకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ తీసుకొచ్చిన దానికి దిక్కు లేదంటే ఎంత దరిద్రులు చెప్పండి మీరు. హైకోర్టుకి వెళ్ళి ఈరోజు బాజాప్తా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేయమని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎంత గజ దొంగలు. ఒకసారి ఒక మెసేజ్ మరణాల పైన ఒక మెసేజ్ పంపింది నాకు ఇప్పుడే, మీకు కూడా రావచ్చు. విధి నిర్వహణలో ప్రాణాలు పోయినారు కావున ఆర్థిక పరిస్థితి బాగలేదని కుంటి సాకులు చెప్పకుండా వెంటనే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మార్చి 2024 తర్వాత అసువులు బాసి ఎలాంటి బెనిఫిట్స్ రాక ఎదురు చూస్తున్న మానసిక వేదనకు గురై అసువులు బాసిన 33 మంది పెన్షనర్ల కుటుంబాలను అయినా ఆర్థిక పరిస్థితి బాగలేదని కుంటి సాకులు చెప్పకుండా వెంటనే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి అనేది నాకు పంపినటువంటి ఇది. దీనిపైనే ఇసోటి కథలే ఈయన పడ్డాడు. ఎవరు పడ్డారంటే మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆ రోజులలో పడ్డారు. పడితే ఒకసారు అంటే రోషయ్య గారు ఏం చెప్పిన ఒకసారి విందాం. పొద్దుగాల కూడా వినిపించిన, కానీ సిగ్గులేని వాళ్ళకి వినిపించాలి కదా మాటికి. ఇది కూడా నాకు రిటైర్ ఉద్యోగం పంపింది. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు గుర్తలేదు, అవును నువ్వు దొంగ కాబట్టి దొంగ చూసినట్టు చూస్తావు. ఎత్తుకపోతావు నువ్వు, అసంటో నువ్వే. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా దివాలా తీశాను. నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు. ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది. కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలని ప్రజలు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని. ఇందాక ఆయన్నేమో త్యాగాలు చేయాలంటారు, పైసలు లేవంటారు. రోషే గారు ఏం అవన్నీ చెప్పొద్దు. కమిటెడ్ బడ్జెట్ కింద ముందు వాళ్ళ జీతభత్యాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే ఏదైనా మాట్లాడాలి. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఇంకో ఈయననే ఈ సోది చెప్తాడు. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. నోర్మి ఇగో ఇటువంటి బట్టబాజీ మాటలు మాట్లాడుకుంటా ఈరోజు అంటే వీళ్ళకి నోటికి ఎచ్చేస్తాట. ధనిక రాష్ట్రం అంటారు, ప్రపంచ దేశాలతో నాకు పోటీ అంటారు.
ఇక్కడేమో నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు, వీళ్ళ పైసలు ఇవ్వలేని పరిస్థితి అని కూడా వీళ్ళే చెప్తారు. కాబట్టి ఈరోజు 33కు చేరిన మరణాలు, 33 మరణాలకు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి బాధ్యుడు. రేవంత్ డిప్యూటీ సీఎం, చీఫ్ సెక్రటరీ మరియు సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ, ఈ 4 డఫాగాన్లు ఈరోజు దీనికి బాధ్యులు. ఈ మరణాలకు బాధ్యులు. ఇందులో ఈరోజు పోలీసులకు కూడా ఈరోజు చేరుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఆరోగ్య భద్రత కూడా లేని పరిస్థితి, వాళ్ళకు ఇలా గుండె నొప్పి వచ్చినా, పక్షవాతం వచ్చినా, ఏమో వచ్చినా ఈరోజు ట్రీట్మెంట్ కూడా తీసుకునే వ్యవస్థ లేదు, పరిస్థితి లేదు. ఆ కార్డు, హెల్త్ కార్డులు కూడా ఎక్కడ నాలుక గీక్కొని కూడా పనికొస్తలేవు. అతని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మొట్టమొదటిసారిగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే సేఫ్ అని చెప్పి వాళ్ళకి చాలామంది పిల్లనిస్తూ ఉంటారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి అంటే పిల్లని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజులల్లో చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇక్కడ అశోక్ నగర్లో ఈడ బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. రేపంచనే వాళ్ళ దగ్గర కూడా పోయి మద్దతు కోరుతాయి. ఇక మీరందరూ రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి మీరు మద్దతుగా నిలబడాలని చెప్పి వాళ్ళ దగ్గర కోరుతా. ఇక ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. 34వ మరణం కాకముందే 34 మంది ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు. 34వ మరణం రాకముందే వీళ్ళ పైసలన్నీ చెల్లించేటట్టుగా ప్రతి ఒక్కరం కూడా మనం ఒత్తిడి తేవాలి. ప్రతి ఒక్కరం కూడా దీని మీద కొట్టాడాలి. ప్రతి ఒక్కరం వీళ్ళకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పత్తి రైతుల లెక్క, ఒక రైతుల లెక్క ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా మరణించే కాడికి వచ్చిందంటే మనం ఎక్కడ పోతున్నాం, ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడ నిలబడ్డాం. 40 సంవత్సరాలు మీరు కూలి చేయించుకొని కూలి డబ్బులు ఎగ్గొట్టుకున్న ఇంత నరరూప రాక్షసులు కాకుంటే ఏమంటారు వీళ్ళను? ఇంత దౌర్భాగ్యులను ఏమంటారు? ఖచ్చితంగా మన వీళ్ళతో మద్దతుగా నిలబడదాం. చివరి వరకు వీళ్ళకి వచ్చే ప్రతి పైసా వడ్డీతో సహా ఇచ్చేదాకా ఈ దుర్మార్గులు, దుష్టులు 420 గాన్ల మీద ఖచ్చితంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 420 గాన్ల మీద ఖచ్చితంగా మనం కేసులు పెట్టాలి, వీళ్ళను జైళ్ళలో వేపియాలి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దొంగలకు మీరు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. రేపు మీ నౌకలు పోయిన తర్వాత మీరు కూడా మరొక అరిఫుద్దీన్ లెక్కనో, లేకుంటే ఒక బాలకృష్ణ సిఏ గారు లెక్కనో, లేకుంటే ఇంకా చాలామంది అధికారులు ఉన్న వాళ్ళ లెక్కనో ఈరోజు నా దగ్గర చాలామంది ఎస్ఐలు, సిఏలు చాలామంది తిరుగుతున్నారు మా పైసలు రావాలని. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా మీరు కూడా ఉద్యోగంలో వండుకుంటేనే ప్రభుత్వం పైన మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. పెద్దసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వీళ్ళు మేము భద్రత విత్డ్రా చేసుకుంటామని చెప్పాలి. ఉద్యోగులు పెన్ డౌన్ చేయాలి. త్వరలో నేను అందరి దగ్గర తిరుగుతా, ప్రతి ఒక్కళ్ళ మద్దతు కోరుతా. దయచేసి మీరు కూడా ఈరోజు మనము రాష్ట్రం అంతా కూడా వీళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉంది. 33వ మరణం 34కు చేరకముందు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్టుగా మనందరం వాళ్ళతో నిలవాలని కోరుకుంటూ, హరిఫుద్దీన్ కుటుంబానికి మరియు మనోహర్ రావు కుటుంబానికి, మరి ఈరోజు ఎంపీడీఓ మన ఏటూ నాగరంలో మరణించినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఎంపీడీఓ వెంకటాపురం గారికి, వారి కుటుంబాలకు భగవంతుడు మరి వాళ్ళకు ఆదరణ కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.